వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. దేశాన్ని నడిపించే అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన ఒక్క అడుగేయాలంటే అంతకంటే ముందు ఓ అరడజను మంది అడుగులు కదలాలి. ప్రధాని బయలుదేరిన దగ్గర నుంచి గమ్యస్థానానికి చేరే వరకు ఒళ్లంతా కళ్ళు చేసుకోవాలి. ప్రతి ఒక్కరి కదలికను కనిపెట్టాలి. అడుగడుగున ఆంక్షలు, ముందస్తు ప్రణాళికలు, ఇలా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ మొత్తం పక్కా ప్లాన్ తో అడిగేయాల్సి ఉంటుంది. ఆయన్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతుంది. ప్రధాని పర్యటన ముగిసిన తర్వాతనే భద్రతా దళాలు ఊపిరి పీల్చుకుంటాయి. అందుకే ప్రధాని పర్యటన అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. అయితే ఇటీవల బ్రిటన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఫోటో వైరల్ అయ్యింది. ప్రధాని వెనుక నిలబడి ఉన్న మహిళ ఎవరనేది హాట్ టాపిక్ అయ్యింది. ఆమె ప్రధాని మోదీ ఫస్ట్ ఉమెన్ బాడీ గార్డ్. పేరు ఆదాసో కపేసా. ఇప్పుడు ఈమె గురించే సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా మోదీ సెక్యూరిటీ టీంలో చేరిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్స్పెక్టర్ ఆదాసో కపేసా. ఈమె ప్రధాని ఫస్ట్ లేడీ బాడీ గార్డ్. మణిపూర్ సేనాపతి జిల్లాలోని కైబీ గ్రామం ఈమె స్వస్థలం. ప్రస్తుతం ఆదాసో హైయెస్ట్ లెవెల్ సెక్యూరిటీ ఫోర్స్ అయిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లో ఎంటర్ కమాండో. ఈ టీం ప్రధాని అయిన కుటుంబ సభ్యులకు హై సెక్యూరిటీని అందిస్తోంది. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని అయిన ఆమె ఎస్పీజీలో డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్నారు. ఈ టీంలోకి ఎంటర్ అవ్వడం అంత ఆషామాషి విషయం కాదు. అందుకు చాలా క్వాలిటీస్ అవసరం. కఠినమైన శిక్షణ, సామర్థ్యం ఉన్న వారికి మాత్రమే ఎస్పీజీలో చోటు లభిస్తుంది. ఇవన్నీ ఆదాసో కపేసాలో పుష్కలంగా ఉన్నాయి కాబట్టే ఆమె ఎస్పీజీలో భాగమయ్యారు. ఇండియన్ సెక్యూరిటీ సిస్టంలో ఈమె ఎంపిక మహిళల పాత్రకు పెరుగుతున్న ప్రాముఖ్యతకు నిదర్శనంగా నిలుస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎస్పీజీలో పనిచేస్తున్న ఫస్ట్ విమెన్ గా ఆదాసో కపేసా హిస్టరీ క్రియేట్ చేశారు. అంతేకాదు, మణిపూర్ నుంచి ప్రధాని మోదీ సెక్యూరిటీ టీంలో ఉన్న తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సశస్త్ర సీమాబల్లో కపేసా ప్రయాణం మొదలైంది. ప్రజెంట్ ఆమె ఉత్తరాఖండ్ లోని పితోరగఢ్ లో ఉన్న 55వ బెటాలియన్ లో పనిచేస్తున్నారు. యుద్ధ మెలకువల్లో నైపుణ్యత, వ్యూహాత్మక నిఘా, హై సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ను ఎలా నిర్వహించాలి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఎలా స్పందించాలి వంటి అంశాల్లో కపేసాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే ఆమెను ఏరి కోరి మరీ ఎస్పీజీలోకి తీసుకున్నారు. ప్రధానమంత్రి భద్రతా బృందంలో కపేసా నియామకం పర్సనల్ విక్టరీ కంటే ఎక్కువనే చెప్పాలి. ఇండియన్ డిఫెన్స్, పారామిలిటరీ సర్వీసుల్లో జెండర్ ఈక్వాలిటీకి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ సెక్యూరిటీ ఫోర్స్ గా పేరు పొందిన ఎస్పీజీ టీంలో కపేసా ఎంట్రీ వ్యూహాత్మకం, చారిత్రాత్మకంగానూ భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా భద్రతా బలగాల్లో స్త్రీ, పురుషుడు అనే భేదం లేదని నిరూపించే ప్రయత్నం చేశారు. 1985లో ఎస్పీజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి ఒక్క మహిళా అధికారి కూడా ఈ టీంలో చోటు సంపాదించలేదు. అలాంటిది కపేసా ఎస్పీజీలో విధులు నిర్వర్తించే తొలి అధికారిగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రధాని బ్రిటన్ టూర్ లో కపేసా ఆన్ డ్యూటీలో ఉండడంతో ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిసింది. ఆమె సరికొత్త ఘనత సాధించారని, శక్తికి ప్రతిరూపంగా ఎంతో మందికి రోల్ మోడల్ అని నెటిజన్లు కీర్తిస్తున్నారు. సంకల్పం, క్రమశిక్షణ, నైపుణ్యం ఉంటే ఏ రంగంలో అయినా రాణించవచ్చు అనడానికి ఆదాసో కపేసా బెస్ట్ ఎగ్జాంపుల్ అంటూ అభివర్ణిస్తున్నారు. మణిపూర్ మహిళలు ఆమెను చూసి మురిసిపోతున్నారు.